భారత్పై మరోసారి ట్రంప్ పిడుగుపడింది. ఇప్పటికే భారత్పై 25% టారిఫ్లు విధించిన ట్రంప్ తాజాగా మరో 25% టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మొత్తంగా భారత్పై అమెరికా 50% టారిఫ్లు విధించినట్లయింది. అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేయడం వల్లే ఈ అదనపు 25% పెనాల్టీ పన్నులు విధిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించడం గమనార్హం. ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ ఇప్పుడు తీవ్ర ఆందోళనలో పడింది. భారత్ రష్యా స్నేహాన్ని వాణిజ్యాన్ని దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరలేపుతున్నారు. ఇటీవల ఆగస్టు 1వ తేదీన ప్రపంచ దేశాలపై విధించే టారిఫ్ల శాతాన్ని వెల్లడించిన ట్రంప్ భారత్పై 25% పన్నులు విధించనున్నట్టు వెల్లడించారు. అయితే రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రంప్ భారత్పై టారిఫ్ బాంబ్ వేశారు. అయినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపకపోవడంతో ట్రంప్ మరింత గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో బాంబు పేల్చుతూ భారత్పై మరోసారి 25% పన్నులను విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు మరో సంచలన ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 25% టారిఫ్లతో సతమతమవుతున్న భారత్కు తాజా 25% టారిఫ్లు మోయలేని భారంగా మారతాయని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్పై విధించిన 50% సుంకాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల చేశారు. అయితే మొదట విధించిన 25% టారిఫ్లు ఆగస్టు 6వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా ప్రస్తుతం విధించిన టారిఫ్లు ఉత్తర్వులు విడుదలైన 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అంటే తాజా 25% టారిఫ్లు ఆగస్టు 27వ తేదీ నుంచి అమలు కానున్నాయి. అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ వస్తువులు ఇప్పటికే నౌకల్లో లోడ్ అయినవి, మార్గమధ్యంలో ఉన్న వాటికి ఈ అదనపు సుంకాలు వర్తించవని స్పష్టం చేశారు. అదేవిధంగా ఇప్పటికే కొనుగోలు చేసి సెప్టెంబర్ 17వ తేదీకి ముందు వినియోగించుకునే వస్తువులపైన తాజా 25% టారిఫ్లు అమల్లో ఉండవని వెల్లడించారు. ఇప్పుడు విధించిన టారిఫ్లకు భారత్ మళ్లీ ప్రతీకార సుంకాలు వేయాలని ప్రయత్నిస్తే వీటిని మరింత పెంచవచ్చని వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సుంకాల పెంపు గురించి ముందుగానే ట్రంప్ భారత్ని హెచ్చరించారు. భారత్ అత్యధిక సుంకాలు విధించే దేశమని, ఏ దేశంపైన అయినా భారత్ సుంకాలు అధికంగానే విధిస్తుందని పేర్కొన్నారు. అందుకే భారత్తో అమెరికాకు తక్కువ వాణిజ్యం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే భారత్పై 25% సుంకాలు విధించామని, 24 గంటల్లో భారీగా పెంచుతామని తీవ్ర హెచ్చరికలు చేశారు. రష్యా నుంచి చమురును కొనడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ రష్యాకు మద్దతుగా నిలుస్తుందని, దాని పట్ల తాను సంతోషంగా లేనని ట్రంప్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే 25% అదనపు సుంకాలు విధించడం గమనార్హం. ట్రంప్ విధించిన సుంకాలతో సేంద్రియ రసాయనాలు, కార్పెట్లు, బట్టలు, నేసిన వస్త్రాలు, టెక్స్టైల్స్, మేడప్లు, వజ్రాలు, బంగారం వంటి ఉత్పత్తులపై భారీగా పడనుంది. అత్యధికంగా భారతీయ బట్టల ఎగుమతులపై 63.9% సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. కాగా ప్రస్తుతానికి ఔషధాలు, స్మార్ట్ ఫోన్లపై ఎలాంటి సుంకాలు విధించలేదు. పెట్రోలియం ఉత్పత్తులపై 6.9% మాత్రమే సుంకాలు విధించారు. అయితే ట్రంప్ విధించిన సుంకాలపై ఏ ఏ రంగాలపై ప్రభావం పడుతుందనేది చూస్తే సేంద్రియ రసాయనాలు 54%, కార్పెట్లు 52.9%, బట్టలు 63.9%, నేసిన వస్త్రాలు 60.3%, టెక్స్టైల్స్ మేడప్లు 59%, వజ్రాలు బంగారు ఉత్పత్తులు 52.1%, యంత్రాలు మెకానికల్ పరికరాలు 51.3%, ఫర్నిచర్ బెడ్డింగ్ మ్యాట్రెస్లు 52.3%, స్టీల్ అల్యూమినియం కాపర్ 51.7%, వాహనాలు దాని విడిభాగాలు 26% విధించే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతానికి ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, క్రూడాయిల్, రిఫైన్డ్ ఇంధనం, సహజ వాయువు, బొగ్గు ఉత్పత్తి, కీలక ఖనిజాలు, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, సాఫ్ట్వేర్లు, డ్రైవ్లు, ప్యానల్ బోర్డులు, సర్క్యూట్లపై ట్రంప్ ఎలాంటి సుంకాలు విధించలేదు. భారత్పై సుంకాల మూత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా, కెనడా కంటే అధికంగా భారత్పై టారిఫ్లు విధించారు. అమెరికా అత్యధికంగా విధించిన సుంకాల జాబితాలో బ్రెజిల్తో కలిసి భారత్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉంది. ఇరు దేశాలపై ట్రంప్ 50% టారిఫ్ విధించారు. ఆ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్ 39%, కెనడా, ఇరాక్ 35% చొప్పున, చైనా 30%గా నిలిచాయి. కాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు 69 దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 నుంచి 41% వరకు ప్రతీకార సుంకాలను విధించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వస్తాయి. మెక్సికోతో గతంలో కుదుర్చుకున్న 90 రోజుల ఒప్పందం ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ ఆర్డర్ జారీ అయింది. దీని ప్రకారం ఆగస్టు 7 నుంచి మెక్సికోపై అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. అయితే ట్రంప్ విధించిన సుంకాలు ఏ దేశంపై ఎంతగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే భారత్పై 50%, బ్రెజిల్పై 50%, సిరియాపై 41%, లావోస్, మయన్మార్పై 40%, స్విట్జర్లాండ్పై 39%, ఇరాన్, కెనడా, సెర్బియాపై 35%, బోస్నియా, లిబియా, దక్షిణాఫ్రికాపై 30%, మెక్సికో, కజకిస్తాన్, మాల్దోవా లాంటి దేశాలపై 25%, బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం, తైవాన్, వియత్నాం లాంటి దేశాలపై 20%,
కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలపై 19% సుంకాలను విధించారు. భారత్పై అమెరికా మొత్తంగా 50% సుంకాలు విధించడంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.